అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం కార్య సాధకులకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి. ఎవరైనా ఏదైనా పని తలపెడితే ఆ తలపెట్టినటువంటి పని పూర్తవ్వాలని అంటే మనలో ఏ విధమైనటువంటి క్వాలిటీస్ ఉండాలి అన్న దాని గురించి తెలుసుకోవాలి. మనిషి రకరకాలైనటువంటి వ్యాపకాలు ఉంటాయి, వృత్తిపరమైనటువంటి అంశాలు ఉంటాయి, వ్యాపారపరమైనటువంటి అంశాలు ఉంటాయి, ఉద్యోగరీత్యా నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతలు ఉంటాయి, కుటుంబ వ్యవహారాల్లో కొన్ని కార్యాలను చక్కబెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ ఎవరైతే సక్రమంగా సమర్థవంతంగా చేసుకుని వెళ్తారో వాళ్ళు అనుకున్న పని అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. అయితే ఇవన్నీ సక్రమంగా పూర్తి అవ్వాలని అంటే మనలో ఉండాల్సినటువంటి ఆ క్వాలిటీస్ ఏంటి? అందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మనిషికి ధైర్యం అనేది చాలా ప్రధానమైన అంశం. ఏ పని చేయాలన్నా, ఏ పని మొదలు పెట్టాలన్నా, లేదా ఏ పని గురించి మనం ఆలోచన చేయాలన్నా ప్రధానంగా మనిషికి ధైర్యం అనేది చాలా అవసరం. తన మీద తనకి నమ్మకం, పర్వాలేదు నేను విజయం సాధించగలను, నెగ్గుకు రాగలను అనేటువంటి ఆ ధైర్యం ఉన్నప్పుడు మాత్రమే మనిషి ఏదైనా చేయగలుగుతాడు. మొండోడు రాజు కంటే బలవంతుడు అంటారు. అంటే ఈ ధైర్యం ఉన్నటువంటి వ్యక్తులు మొండిగా ప్రయత్నం అనేది చేస్తారు. ఎప్పుడైతే మొండితనం ఉందో, ఆ ధైర్యం ఉందో, ఆటోమేటిక్గా మనం ఏ పని అయినా సాధించుకొని రాగలుగుతాం. సో చాలామంది ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే అప్పుడు రకరకాలైనటువంటి ప్లాన్లు ఉంటాయి, ఆలోచన ధోరణులు ఉంటాయి, మంచి మంచి ఆ ప్రాజెక్ట్స్ ఉంటాయి, వాళ్ళు చేయాలనుకుంటారు, కానీ దాన్ని మొదలుపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. కారణం ఏంటంటే ధైర్యం సరిపోదు. ఎవరైతే ధైర్యంగా ముందడుగేస్తారో వాళ్ళు దేన్నైనా నెగ్గుకు రాగలుగుతారు. సో ధైర్యం అనేది మనం తెచ్చుకోవాలి మొట్టమొదట. ఈ ధైర్యం లేకపోవడం కారణం కూడా ఉంటాయి. ఇప్పుడు పర్వాలేదు కదా, బాగానే ఉన్నాం, కంఫర్ట్గానే ఉన్నాం, రిస్క్ ఎందుకు తీసుకోవటం? రిస్క్ తీసుకుంటే ఏదైనా ఇబ్బంది వస్తే, కష్టం వస్తే, నష్టం వస్తే ఇప్పుడు ఉన్నటువంటి కంఫర్ట్ జోన్లో మనం ఉండలేమేమో, మరింత అధ్వానమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతామేమో అనేటువంటి ఆ భయం, దాన్ని ఖచ్చితంగా విడిచిపెట్టాలి. నీ మీద కనుక నీకు నమ్మకం ఉంటే ఈ ధైర్యం ఆటోమేటిక్గా వస్తుంది. సో ధైర్యాన్ని మనం పెంచుకోవాలి. మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే చక్కటి ప్రణాళిక ఉండాలి, ముందు చూపు ఉండాలి. ఫోర్కాస్టింగ్ అనేది చాలా ప్రధానమైన అంశం. భవిష్యత్తులో నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు అనేటువంటి క్లియర్ పిక్చర్ నీ దగ్గర ఉండాలి. ఎప్పుడైతే ఆ ముందు చూపు ఉందో, చక్కటి ప్రణాళికలు రూపకల్పన చేసుకొని అది చేరుకోవడానికి ఏమేం చేయాలి, ఎప్పటికీ ఏది పూర్తి చేయాలి, అది పూర్తి చేయటానికి నువ్వు ఏ విధమైనటువంటి స్కిల్స్ నేర్చుకోవాలి, నైపుణ్యాలు నేర్చుకోవాలి అనేటువంటి ఒక ప్రణాళిక అనేది తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్స్ రాయాలనుకోండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకోండి, అది మన ముందు చూపు. దాన్ని ఎలా చేరుకోవాలనడానికి ఏం చదవాలి, ఏ కోర్సులు చదవాలి, ఏ పుస్తకాలు చదవాలి, దానికి సంబంధించినటువంటి మినిమం క్వాలిఫికేషన్ సంపాదించడానికి ఏ డిగ్రీ చేయాలి, అది చేస్తూ ఈ ఐఏఎస్ ఐపీఎస్లు కొట్టడానికి ఏ విధమైనటువంటి ప్రిపరేషన్ మనకు అవసరం, ఎంత కష్టపడాలి, ఎంత సమయాన్ని వెచ్చించాలి, ఇవన్నీ కూడా ప్రణాళిక వేసుకోవడానికి ముందు చూపు చాలా అవసరం. దీన్నే మనం లక్ష్యం అని కూడా అంటాం. మన జీవితం మీద మనకు ఒక క్లియర్ పిక్చర్ అనేది ఒకటి ఉండాలి. అది చేరుకోవడం కోసం ఒక చక్కటి ప్రణాళికలు అనేది రూపకల్పన చేసుకొని సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఎప్పుడైతే టైం టేబుల్ వేసుకున్నామో ఆ టైం టేబుల్ ప్రకారం పూర్తి చేయడానికి చక్కటి నీలో ఉన్నటువంటి ఏదైనా అవలక్షణాలు ఉంటే వాటన్నిటిని కూడా తీసేసి పక్కన పడేసి ఈ వాయిదా వేసేటటువంటిది, బద్ధకాలు, ఇవన్నీ పోతాయి. ఎప్పుడైతే మనకు ఒక ప్రణాళిక, ఒక పద్ధతి, వ్యవహారం ఉందో ఖచ్చితంగా ఇవన్నీ కూడా పోతాయి. సో ఈ ముందు చూపు అనేది మనం ఖచ్చితంగా అలవాటు చేసుకోగలగాలి. మరొకటి, ఏదైనా పని పూర్తవ్వాలి అంటే, కార్యం పూర్తి చేయాలి అని అంటే మనకి తెలివితేటలు చాలా అవసరం, జ్ఞానం చాలా అవసరం. ఎప్పుడైతే ఈ నాలెడ్జ్ అవసరమైందో ఆ నాలెడ్జ్ కోసం మనం ప్రయత్నం చేయాలి.
మనిషి పుట్టుకతో అన్నీ ఏమీ తెలియవు, నేర్చుకుంటేనే తెలుస్తాయి. ధైర్యంగా ముందడుగేసి పని చేయడానికి ప్రయత్నం చేస్తే, కొన్ని తప్పులు చేస్తే, కొన్ని తప్పటడుగులు వేస్తే, కొన్ని ఓటములు చవి చూస్తే కొంచెం అనుభవం అనేది వస్తుంది. లేదు, సాధించినటువంటి విజేతల యొక్క జీవిత చరిత్రలు మనం చదివినప్పుడు అది సాధించేశాడు అనే చివరిది కాదు మనం చూడాల్సింది. ఆ సాధించేటటువంటి క్రమంలో తను ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు, ఎన్ని ప్రయత్నాలు చేశాడు, ఏ ప్రయత్నంలో ఏ విధమైనటువంటి ఫలితం వచ్చింది, ఆ నెగిటివ్గా వచ్చినటువంటి ఫలితాన్ని పాజిటివ్ చేసుకోవడానికి ఏ విధమైనటువంటి శ్రమ పడ్డాడు అనేటువంటి విషయాలు తెలుసుకుంటే మనం చాలా విషయాలు నేర్చుకున్నటువంటి అవుతాం, జ్ఞానాన్ని సంపాదించిన వాళ్ళు అవుతాం. ఏదైనా సరే ఒక ప్రయత్నం అనేది చేసి ఓటమి చెందితే మనం చాలా కొత్త విషయాలు నేర్చుకుంటాం. మనం చాలా రకాలుగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఏ తప్పిదాలు చేసామో ఆ తప్పుల్ని మళ్ళీ రిపీట్ కాకుండా ఒప్పులు చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో జ్ఞానాన్ని సంపాదించడం కోసం పుస్తకాలు చదువుతామా, జీవిత చరిత్రలు చదువుతామా, లేదా నిరంతర ప్రయత్నమే చేస్తామా, మనలో కావలసినటువంటి సామర్థ్యాలను ఏ విధంగా పెంచుకోవాలి అనేటువంటిది మనం చేస్తూ మన యొక్క తెలివితేటలను ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మనిషికి సమర్థత చాలా అవసరం. మనిషి తనలో ఉన్నటువంటి సామర్థ్యాలని వెలికి తీసేటటువంటి ప్రయత్నం చేయాలి. అందరూ సమానంగానే పడతాం ఈ ప్రపంచంలో, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయికి వెళ్తూ ఉంటారు. ఒక సాధారణమైనటువంటి స్థాయి నుంచి అసాధారణమైనటువంటి వ్యక్తులుగా ఎదిగినటువంటి వాళ్ళు ఎందరో మహనీయులు ఉన్నారు మనకు తెలిసినటువంటి వాళ్ళు. అబ్దుల్ కలాం గారు ఎటువంటి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి మరి అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతిగా మరి అంత ఉన్నతమైనటువంటి స్థితికి ఎలా చేరుకోగలిగారు అంటే ఆయన తన జీవితం పట్ల ఉన్నటువంటి నిబద్ధత, నీతి, నిజాయితీ, నిరంతరం జ్ఞానాన్ని సంపాదించేటటువంటి ప్రయత్నంలో ఆయన కృషి. ఈరోజు అంబానీ కుటుంబాలు, టాటా కుటుంబాలు ఇవన్నీ ఒకసారి మనం చూస్తే వాళ్ళ యొక్క ఎక్కడి నుంచి మొదలైంది వాళ్ళ ప్రస్థానం, ఏ స్థాయిలో ఉన్నారు వాళ్ళు ఈరోజు అనేది ఒకసారి మనం చూసుకుంటే మరి వాళ్ళ యొక్క సమర్థతని ఏ రకంగా వాళ్ళు వెలికి తీసుకున్నారు, వాళ్ళ యొక్క తెలివితేటలను ఏ రకంగా పెంచుకున్నారు, వచ్చినటువంటి ఒడిదుడుకుల్ని ఏ రకంగా తట్టుకొని నిలబడి ముందుకు ప్రయాణం చేశారు, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. సో సమర్థత అనేది మనిషిలో ఉన్నదాన్ని ఏ రకంగా వెలికి తీయాలి అనేటువంటి మనకు తెలుసు ఉండాలి. వాడు అసమర్థుడు రా అంటాం. అసమర్థుడు రా అంటే ఆడు చేయలేని నైపుణ్యాలు లేవని కాదు, అక్కడ చేయటానికి నైపుణ్యాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని వెలికి తీయలేదు అని అర్థం. సో మనిషిలో ఉన్నటువంటి ఆ సమర్థతని మనం ఏ రకంగా వెలికి తీస్తామో తెలుసుకోగలగాలి. దానికి నిరంతర ప్రయత్నం, నిత్య విద్యార్థిగా ఉండి నేర్చుకోగలగటం, చేస్తున్నటువంటి పని మీద పూర్తిగా మనస్సుని లగ్నం చేయటం. ఎప్పుడైతే ఈ మనసును లగ్నం చేసి ఏకాగ్రతతో చేస్తున్నటువంటి పని పూర్తి చేయాలని కష్టపడతావో నీ యొక్క సమర్థత ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. ఒక స్టూడెంట్ ఫస్ట్ టైం రాసినప్పుడు అంత పర్ఫెక్ట్గా రాయలేకపోవచ్చు. నిరంతర ప్రయత్నం చేయగలిగితే తన హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడం విషయంలో కానీ, తన కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోవడంలో కానీ, ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడంలో కానీ, లేదా పబ్లిక్ స్పీకింగ్లో మాట్లాడడం కానీ, ఇవన్నీ కూడా నిరంతర ప్రయత్నం వల్ల తనలో ఉన్నటువంటి ఆ సామర్థ్యాలను వెలికి తీసేటటువంటి ప్రయత్నం మనిషి చేస్తే ఖచ్చితంగా ఏ పనినైనా పూర్తి చేయగలుగుతాడు. ఇది జరగాలనంటే అంకిత భావం చాలా అవసరం. నువ్వు చేస్తున్నటువంటి పని పట్ల అంకిత భావం, నువ్వు ఎంచుకున్నటువంటి ఫీల్డ్ పట్ల అంకిత భావం. ఎప్పుడైతే అంకిత భావం ఉంటే నీ సమర్థతను నువ్వు పెంచుకునే ప్రయత్నం కనుక నిరంతరం చేస్తూ ఉన్నావో ఆటోమేటిక్గా చాలా కొత్త విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దానికోసం నిన్ను నువ్వు మార్చుకునేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనిషి మారడానికి సిద్ధంగా ఉన్నాడో, మార్పును అంగీకరిస్తున్నాడో, వాస్తవిక ప్రపంచంలో బ్రతికేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడో ఆ మనిషి దేనినైనా సాధించగలుగుతాడు. ఎవరైతే మార్పుకి ఇష్టపడరో, ఉన్నటువంటి దాంతో సంతృప్తి పడిపోతారో, లేదా కొత్తది నేర్చుకోవాలనేటువంటి ప్రయత్నం చేయకుండా ఉండిపోతారో వాళ్ళే అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోతారు. సో అందుకని ఏ మనిషి అయినా సరే దేన్నైనా సాధించగలడు. ఇది సాధించాలంటే తనకి తన ఆత్మవిశ్వాసం ఉండాలి, ధైర్యం ఉండాలి, ప్రయత్నం అనేది ఉండాలి. ఎవరైనా ఓడిపోయారనంటే
వాళ్ళు ప్రయత్నం చేయలేదని అర్థం. ప్రయత్నం చేసినటువంటి ప్రతి వ్యక్తి ఖచ్చితంగా విజయాన్ని సాధించి తీరుతాడు. అందుకని ఈ లక్షణాలు మనలో ఉన్నాయో లేదో ఒకసారి ఆలోచన చేయండి. ఏదైనా అది ఎంత చిన్న పనైనా ఎంత పెద్ద పనైనా సరే ధైర్యంగా ముందడుగేయటం, ముందు చూపు కలిగి ఉండటం, దానికి అవసరమైనటువంటి తెలివితేటలని, జ్ఞానాన్ని సంపాదించుకోగలగటం, నిరంతర ప్రయత్నం ద్వారా నీ యొక్క సమర్థతని పెంచుకొని అంకిత భావంతో పనిచేస్తే నువ్వు ఏ పనినైనా సాధించి తీరుతావు, సాధించగలుగుతావు. కాబట్టి మీరు కూడా ఆ విధమైనటువంటి లక్షణాలని అలవాటు చేసుకోవాలని కోరుతూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.